నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను వివరణ. దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కొంత సందడి మొదలయ్యింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇంకో 10 రోజుల్లో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల కమిషన్ ఇప్పటికే కొంత దానికి సంబంధించి కసరత్తు కూడా కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి అన్ని పార్టీలు కూడా తీవ్ర స్థాయిలో కొంత సమాయత్తం అవుతున్నాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ, అదేవిధంగా కాంగ్రెస్ నాయకత్వాన్ని వహిస్తున్నటువంటి ఇండియా కూటమి ఈ ఎన్నికలను కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అని చెప్పేసి కూడా కొంత మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నటువంటి కాంగ్రెస్, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ, అదేవిధంగా ఎన్డీఏ సంకీర్ణ కూటమిని ఓడించాలి అని చెప్పేసి కొంత సర్వశక్తులను కూడా ఒడ్డుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో కలిసి వచ్చే అన్ని పార్టీలను ఇండియా కూటమిగా ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అందుబాటులో ఉన్నటువంటి అన్ని వనరులను ఉపయోగించుకుంటోంది. దీనికి అనుగుణంగా ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి కూడా కొంత రూపకల్పన చేసింది అని చెప్పేసి కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి గ్యారంటీలు పూర్తి స్థాయిలో దక్షిణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విజయానికి బాటలు వేశాయని చెప్పేసి కూడా కొంత మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో మొదటగా ఈ గ్యారంటీలకు సంబంధించి ప్రకటించినటువంటి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ఈ ఫార్ములా కూడా తెలంగాణలో సక్సెస్ అయ్యింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ఆ పార్టీకి సంబంధించి అధికారాన్ని కూడా అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఇదే సూత్రాన్ని కూడా దేశవ్యాప్తంగా అమలు చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీనితో పాటు పేదలు, అదేవిధంగా దిగువ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి అధిక ఆదాయాన్ని కల్పించేలా పథకాలను అమలు చేయాలని చెప్పేసి కొంత దృష్టి పెట్టింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది. గతంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధికారంలోకి అప్పగించడానికి ప్రధాన కారణమైనటువంటి వాటిపై కొంత తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ, అదేవిధంగా యువత, మహిళలకు సంబంధించి, పేదలకు సంబంధించి, రైతులకు ఉద్దేశించినటువంటి పథకాలకు పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చినట్టు కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉపాధి కల్పనకు కొంత చట్టబద్ధత చేసి బ్రహ్మాస్త్రాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసినట్లుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా జనాకర్షక మేనిఫెస్టోను రూపొందించడానికి ప్రత్యేకంగా ఒక కమిటీని సైతం కొంత ఇదివరకే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో తాజాగా ఈ కమిటీ తన డ్రాఫ్ట్ మేనిఫెస్టోకి సంబంధించి ఆ ఎన్సీఐని అధినేత మల్లికార్జున ఖర్గేకి అందజేసింది అని చెప్పేసి కొంత చెప్పుకోవచ్చు. మొత్తంగా 16 మందితో కూడినటువంటి ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటైన విషయం అందరికీ తెలిసింది. సో ముఖ్యంగా ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి సంబంధించినట్లయితే పి చిదంబరం దీనికి చైర్మన్గా, అదేవిధంగా కన్వీనర్గా ఛత్తీస్గఢ్ మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టిఎస్ సింగ్దేవ్ వ్యవహరించినటువంటి పరిస్థితి. సో అదేవిధంగా ఈ కమిటీలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ప్రియాంక గాంధీ, అదేవిధంగా ఆనంద్ శర్మ, జయరాం రమేష్, చౌదరున్, అదేవిధంగా మరికొంతమంది కీలక నేతలు ఈ యొక్క ఏదైతే మేనిఫెస్టో డ్రాఫ్ట్ కమిటీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారంలోకి తెచ్చుకురావడానికి కారణమైనటువంటి 6 గ్యారంటీలకు సంబంధించి కూడా కొంత తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తూ ఉంది. సో ముఖ్యంగా ఈ మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ కమిటీలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు చోటు కల్పించడం వెనుక కూడా కొంత ఉన్నటువంటి లక్ష్యం కూడా అదే అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కర్ణాటకలో కొంత అత్యధిక స్థానాలు గెలిపే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది. సో కర్ణాటకలో అధికారంలో ఉంది. సో ఈ తరుణంలోనే సిద్ధరామయ్యను మొదలుపెట్టినటువంటి గ్యారంటీ ఫార్ములను లోక్సభ ఎన్నికల్లో ఉపయోగించేందుకు కొంత అవకాశాలు లేకపోలేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కర్ణాటకలోతోనే ఈ 6 గ్యారంటీ అనేవి కర్ణాటకలతో మొదలైనాయి కాబట్టి సో దేశవ్యాప్తంగా కూడా వీటిని అమలు చేసే విధంగా కొంత కసరత్తు చేస్తుంది అని చెప్పేసి కొంత తెలిసినటువంటి పరిస్థితి ఉంది. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.